Good morning, all of you. This is my fourth lecture on refrigeration and air conditioning subject. Today, I am going to explain about different types of refrigerants and classification of refrigerants. Okay, we will discuss about refrigerants topic. Okay, this is the basic refrigeration cycle. Okay, in this class, I will explain this one also. Refrigeration equipment. Refrigeration is a continued extraction of heat from body whose temperature is already below the temperature of its surroundings. Okay, the refrigeration గురించి already మనం discuss చేసాం. Already we have discussed in previous class. Okay, so refrigeration అనే ప్రాసెస్ ఏంటి, లో టెంపరేచర్స్ నుంచి హై టెంపరేచర్స్ కి హీట్ ని ట్రాన్స్ఫర్ చేయడాన్ని రిఫ్రిజరేషన్ అంటాం. లో టెంపరేచర్ నుంచి హై టెంపరేచర్. మీరు ఈ రిఫ్రిజరేషన్ చూస్తే కనుక దిస్ ఈజ్ ఏ రిఫ్రిజరేషన్, దిస్ ఈజ్ ఏ కోల్డ్ బాడీ, దిస్ ఈజ్ ఏ హాట్ బాడీ. ఓకే, సో హియర్ ద కోల్డ్ బాడీ ఈజ్ అవర్ రిక్వైర్డ్ స్పేస్ ఆర్ సిస్టమ్ ఆర్ బాడీ. ఓకే, the temperature of this space is always less than the temperature of the atmospheric temperature, that is the surrounding temperature. Okay, here always hot body is surroundings temperature, cold body is our required space or body. Okay, generally heat transfers from hot body to cold body without any external source, but in our refrigeration system we have to transfer heat from cold body to hot body. ఓకే, సో కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీ అంటే లో టెంపరేచర్స్ నుంచి హై టెంపరేచర్స్కి హీట్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒక ఎక్స్టర్నల్ సోర్స్ అనేది కావాలి. సో దానికోసమని మనం ఇన్పుట్గా వర్క్ అనేది సమ్ మెకానికల్ ఎనర్జీ అనేది మనం ఇన్పుట్గా ఇస్తాం. సో క్యూఏ ప్లస్ డబ్ల్యూ. ఓకే అండి, డబ్ల్యూ ఇన్పుట్ ప్లస్ క్యూఏ ఈ రెండింటిని యాడ్ చేసుకొని రిఫ్రిజరేషన్ ఎఫెక్ట్ అనేది మనకు వస్తుంది. ఓకే అండి, సో క్యూఆర్. నెక్స్ట్ ఈ బేసిక్ రిఫ్రిజరేషన్ ప్రాసెస్ అనేది అర్థమైంది కదండి. కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీకి హీట్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. సో దానివల్ల ఏమైంది, మన రిక్వైర్డ్ స్పేస్ ఆర్ బాడీ అనేది మనకు కావాల్సిన టెంపరేచర్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో రిఫ్రిజరేషన్ ఈజ్ ఏ కంటిన్యూడ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ది బాడీ హూజ్ టెంపరేచర్ ఈజ్ ఆల్రెడీ బిలో ది టెంపరేచర్ ఆఫ్ ఇట్స్ సరౌండింగ్స్. అర్థమైంది కదండి. రిఫ్రిజరేషన్ అనేది ఏంటి, ఒక కంటిన్యూస్గా హీట్ని బయటికి పంపించే ఒక ప్రాసెస్. ఓకే అండి, అది ఏ ప్రాసెస్ అంటే కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీకి హీట్ని ట్రాన్స్ఫర్ చేయడాన్ని అంటే ఆ ప్రాసెస్ కంటిన్యూస్ ప్రాసెస్ రిఫ్రిజరేషన్ అంటాం. సో ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ది టెంపరేచర్ ఆఫ్ ఎ సబ్స్టాన్స్ బిలో ఇట్స్ సరౌండింగ్ టెంపరేచర్, హీట్ టు బి రిమూవ్డ్ ఫ్రమ్ దట్ సబ్స్టాన్స్. సబ్స్టాన్స్ అంటే మీనింగ్ ద బాడీ, కోల్డ్ బాడీ or space. Okay, our required space or cooled body. Okay, so in order to maintain the temperature of a substance below its surroundings, అంటే మనకి ఈ కోల్డ్ బాడీని సరౌండింగ్ టెంపరేచర్ కన్నా తక్కువగా మెయింటైన్ చేయాలంటే కంపల్సరీ హీట్ అనేది ఈ కోల్డ్ బాడీ నుంచి కంటిన్యూషన్గా హీట్ అనేది బయటికి పంపించేస్తూ ఉండాలి. ఓకే, it means heat must be flow from low temperature to high temperature. ఓకే, దాని అర్థం ఏంటి, కోల్డ్ బాడీ నుంచి ఆల్వేస్ అంటే లో టెంపరేచర్స్ నుంచి హై టెంపరేచర్స్కి కంటిన్యూషన్గా హీట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే అండి, ఇది బేసిక్ ప్రాసెస్ ఆఫ్ రిఫ్రిజరేషన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రిఫ్రిజరేషన్ అసలు మనం ఇందాక చెప్పినట్టుగా ఒక లో టెంపరేచర్స్ నుంచి హై టెంపరేచర్స్కి హీట్ని పంప్ చేయాలంటే సమ్ మెకానికల్ ఎనర్జీ అనేది మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో ఆ మెకానికల్ సిస్టమ్స్ని యూజ్ చేసి ఆ మెకానికల్ ఎనర్జీ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఆ మెకానికల్ ఎక్విప్మెంట్స్ అనేవి ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. The various components needed for the working of a refrigeration system are known as refrigeration equipment. Okay అండి, సో లో టెంపరేచర్స్ నుంచి హై టెంపరేచర్స్కి హీట్ని ట్రాన్స్ఫర్ చేయడానికి మనం యూజ్ చేసే ఎక్విప్మెంట్ని రిఫ్రిజరేషన్ ఎక్విప్మెంట్ అంటాం. ఓకే అండి,
సో హాట్ టెంపరేచర్ నుంచి కోల్డ్ టెంపరేచర్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఎలాంటి ఎక్విప్మెంట్ అవసరం లేదు. కానీ ఇక్కడ రిఫ్రిజిరేషన్లో ఏంటి, కోల్డ్ బాడీ టెంపరేచర్ నుంచి హాట్ బాడీకి ట్రాన్స్ఫర్ చేయాలంటే కంపల్సరీ ఎక్విప్మెంట్ కావాలి. అది గుర్తుపెట్టుకోండి. సో ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఇన్ ది రిఫ్రిజిరేషన్ సిస్టమ్ ఆర్ కంప్రెసర్, condenser, third one is expansion valve, and fourth one is evaporator. Okay, so these four are very important components. Okay అండి. సో ఈ 4 కాంపోనెంట్స్ ని మన రిఫ్రిజిరేషన్ సిస్టమ్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తాం. ఇంకా చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి, కానీ ఈ 4 కాంపోనెంట్స్ అనేవి మెయిన్ అండి. మనకి ఈ 4 కాంపోనెంట్స్ మెయిన్. సో కంప్రెసర్ అనేది ఏం చేస్తుందంటే మీకు ఇక్కడ రిఫ్రిజరెంట్స్ని పంపు చేస్తూ ఉంటుంది, కంప్రెస్ చేస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి లో టెంపరేచర్ అండ్ లో ప్రెషర్లో వచ్చిన రిఫ్రిజరెంట్ లిక్విడ్ ఒకటి ఉంటుంది. లో ప్రెషర్ లో టెంపరేచర్ ఉన్న లిక్విడ్ని కంప్రెస్ చేసిద్ది. ఈ కంప్రెస్ చేయడం వల్ల ఏమైందంటే హై ప్రెషర్, ఆ లిక్విడ్ కాస్త హై ప్రెషర్లోకి కన్వర్ట్ అయింది. హై ప్రెషర్ హై టెంపరేచర్స్లో కన్వర్ట్ అయిందండి. ఓకే అండి. సో దానికి యూజ్ చేయడానికి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్రెసర్స్ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్లో మనం క్లాసిఫికేషన్స్ అవన్నీ డీటెయిల్గా చూద్దాం. నెక్స్ట్ కండెన్సర్ ఏం చేస్తుందంటే మనకి లోపల లిక్విడ్ అనేది లోపల ఫ్లో అవుతూ ఉండిద్దండి. సో ఇందాక మన కంప్రెసర్లో ఎక్కువ టెంపరేచర్స్ అంటే హై ప్రెషర్స్ని హై టెంపరేచర్స్ని క్రియేట్ చేస్తామని చెప్పాం. వాటిని సేమ్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తూ హీట్ని కూల్ చేయాలండి మనం. ఓకే, సేమ్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తూ హీట్ని కూల్ చేయడానికి ఇక్కడ కండెన్సేషన్ అనే ప్రాసెస్ జరిగింది. ఈ కండెన్సేషన్ అనే ప్రాసెస్లో ఇక్కడ మనకి ఏం జరిగింది, ఆల్రెడీ ఎక్కువ టెంపరేచర్స్తో ఉన్న లిక్విడ్ అనేది కంప్రెసర్ నుంచి కండెన్సర్కి వచ్చినప్పుడు ఆ కండెన్సర్ అనేది ఇక్కడ మనకి కొన్ని కూలింగ్ ప్రాసెస్ని చేసి లోపలికి ఎంటర్ అయిన హాట్ టెంపరేచర్స్ని కూల్ చేస్తుంది. ఓకే అండి, సడన్గా కూల్ చేస్తుంది. ఓకే అండి. తర్వాత ఇక్కడ హై ప్రెషర్ అండ్ లో టెంపరేచర్స్ అనేవి అవుట్పుట్గా వస్తాయి. ఆ అవుట్పుట్ వాల్యూని ఎక్స్పాన్షన్ వాల్యూకి పంపిస్తాం. అంటే ఇక్కడ హై ప్రెషర్ లో టెంపరేచర్స్ అనేవి అవుట్పుట్, ఆ అవుట్పుట్ వాల్యూస్ని ఇక్కడ ఎక్స్పాన్షన్ డివైస్కి ఇన్పుట్గా ఇస్తాం. అంటే హై ప్రెషర్ లో టెంపరేచర్స్ని ఇక్కడ ఎక్స్పాన్షన్ వాల్యూ ఏం చేస్తుందంటే టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంచి ప్రెషర్ని డౌన్ చేస్తుంది. ఇక్కడ హై ప్రెషర్ ఉందనుకున్నాం కదండి, హై ప్రెషర్ని లో ప్రెషర్కి క్రియేట్ చేస్తుంది. సో ఈ ఎక్స్పాన్షన్ వల్ల మనకి ఆ టెంపరేచర్స్ అనేవి కూడా డౌన్ అవుద్ది. టెంపరేచర్ రెడ్యూస్ చేస్తే యాజ్ వెల్ యాజ్ ప్రెషర్ని కూడా డౌన్ చేస్తుంది. దీనివల్ల లో ప్రెషర్స్ లో టెంపరేచర్స్ అనేవి ఇక్కడ క్రియేట్ అవుతాయండి. సిస్టమ్ మొత్తం, ఎంటైర్ సిస్టమ్ మొత్తంలో లో ప్రెషర్స్ అండ్ లో టెంపరేచర్స్ క్రియేట్ అయ్యేది ఇక్కడే అండి. అతి తక్కువ టెంపరేచర్స్ అతి తక్కువ ప్రెషర్స్ అనేవి ఎక్స్పాన్షన్ డివైజెస్లో మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ లో ప్రెషర్స్ లో టెంపరేచర్స్ అనేవి అవుట్పుట్గా వచ్చిన తర్వాత లో ప్రెషర్స్ లో టెంపరేచర్స్ అనేవి ఏం చేస్తాయి, ఈ ఎవాపరేటర్ అనే సిస్టంలోకి ఎంటర్ అవుతాయి. ఎవాపరేటర్ అనే సిస్టంలోకి ఎంటర్ అయినప్పుడు ఇక్కడ ఎవాపరేటర్ అనేది మనకి ఎక్కడైతే మనం కూల్ చేయాలనుకుంటున్నామో, లేదు మన కోల్డ్ బాడీ లేదంటే స్పేస్ ఏదైతే ఉందో దాని చుట్టూ ఈ కాయిల్స్ లాగా సరౌండింగ్ చుట్టూ ఉంటుందండి. సో ఈ లో ప్రెషర్ లో టెంపరేచర్స్ అనేవి లోపలికి ఎంటర్ అయినప్పుడు ఈ స్పేస్ మన రిక్వైర్డ్ బాడీ లేదా స్పేస్కి చుట్టూ ఉన్న టెంపరేచర్స్ అవి అబ్జర్వ్ చేసుకుంటాయి. ఎందుకంటే లో టెంపరేచర్స్ లో ప్రెషర్స్ ఉండటం వల్ల అవి ఆ బాడీ యొక్క టెంపరేచర్స్ కన్నా తక్కువ ఉంటుంది. సో దానివల్ల ఇక్కడ ఉన్న టెంపరేచర్స్ అనేవి అవి అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ బయటికి అవుట్పుట్గా మళ్ళీ కంప్రెసర్కి కంటిన్యూషన్గా మళ్ళీ సప్లై అవుద్ది. సో ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ అండి. సో మనకి రిఫ్రిజరేషన్ ఎక్విప్మెంట్స్ ఏంటి, మెయిన్గా ఈ 4 టైప్స్: కంప్రెసర్, కండెన్సర్, ఎక్స్పాన్షన్ డివైస్, ఎవాపరేటర్. ఈ 4 అనేవి రిఫ్రిజరేషన్ ఎక్విప్మెంట్స్. ఓకే అండి. ఈ నెక్స్ట్ క్లాస్ వేరే క్లాస్లో మళ్ళీ వీటి గురించి డీటెయిల్గా టైప్స్ అనేవి ఇండివిజువల్గా మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఓకే అండి. సో ఇది కంటిన్యూషన్గా మనకి ఆ రిఫ్రిజరేషన్ సైకిల్ యొక్క కనెక్షన్. వేపర్ కంప్రెషన్ రిఫ్రిజరేషన్ సైకిల్ అనేది. ఓకే అండి, వేపర్ కంప్రెషన్ రిఫ్రిజరేషన్ సైకిల్. సో ఈ మెయిన్గా దీన్ని VCR సిస్టమ్ అంటాం. ఈ VCR సిస్టమ్ అనేది మన
ఫ్రిడ్జెస్, మన యొక్క డొమెస్టిక్ ఫ్రిడ్జెస్లో ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే అండి. సో ఆ ప్రాసెస్లో ఇక్కడ ఒకసారి మీరు చూస్తే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక లిక్విడ్ అనేది ఫ్లో అవుతూ ఉందండి. ఈ లిక్విడ్ ఒకటి, ఈ పైప్స్ ఇక్కడ మనకి ఫస్ట్ వన్ ఏంటి, కంప్రెసర్ని కండెన్సర్కి కనెక్షన్ ఇస్తాం, కండెన్సర్ని ఎక్స్పాన్షన్ వాల్కి ఇస్తాం, ఎక్స్పాన్షన్ వాల్ని ఎవాపరేటర్కి కనెక్షన్ ఇస్తాం. సో ఇక్కడ మొత్తం పైప్స్ క్లోజ్డ్ సైకిల్లో ఉండే పైప్స్ అనేవి ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి కనెక్షన్ ఇస్తాం. సో ఒకదాని తర్వాత ఒకటి కనెక్షన్ ఇవ్వటం వల్ల మనకి ఆ కూలింగ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అయింది. సో లోపల ఆ పైప్స్ లోపల ఒక లిక్విడ్ అనేది మనం సప్లై చేస్తాం. ఆ లిక్విడ్ ఏంటి అంటే ఆ లిక్విడ్ని ఏమంటారంటే రిఫ్రిజరెంట్ అంటాం. రిఫ్రిజరెంట్ ఆ రిఫ్రిజరెంట్ అనేది ఏం చేస్తుంది, కూలింగ్ ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఆ రిఫ్రిజరేషన్ ప్రాసెస్ని మెయిన్గా జరిపేదే ఆ రిఫ్రిజరెంట్. ఆ రిఫ్రిజరెంట్స్ అనేవి చాలా టైప్స్ ఉన్నాయి. అవి ఇవాళ క్లాస్లో టుడే we will discuss in today class. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక మీకు చెప్పిన విధంగా ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది కంప్రెసర్లో స్టార్ట్ అయ్యింది. మన ప్రాసెస్ అని స్టార్ట్ అయ్యేది, రిఫ్రిజరేషన్ సైకిల్ ప్రాసెస్ ఆల్వేస్ స్టార్ట్ అయ్యేది కంప్రెసర్లో స్టార్ట్ అయ్యింది. కంప్రెసర్లో స్టార్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ ఈ లోపల ఫ్లో అవుతున్న ఈ లిక్విడ్ ఉంది కదండి, దాన్ని రిఫ్రిజరెంట్ అంటున్నాం కదా. ఆ రిఫ్రిజరెంట్కి ఇక్కడ మీడియం టెంపరేచర్స్, మీడియం ప్రెషర్స్ అనేవి ఉంటాయి. ఓకే అండి, మీడియం టెంపరేచర్, మీడియం ప్రెషర్స్ ఉంటాయి. ఇక్కడ మన రిక్వైర్డ్ స్పేస్ ఎవాపరేటర్ అనేది ఎక్కడైతే ఈ బాడీ ఉంటుందో మనకి కూల్ చేయాల్సింది కూడా ఆ బాడీ చుట్టూ ఉంటుంది. సో అక్కడ ఉన్న టెంపరేచర్స్ మొత్తాన్ని ఇక్కడ ఇవి అబ్జర్వ్ చేసుకొని బయటకు వస్తాయి. సో బయటకు వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఈ రిఫ్రిజరెంట్ అనేది ఇక్కడ నుంచి మీడియం టెంపరేచర్, మీడియం ప్రెషర్తో ఈ కంప్రెసర్లోకి ఎంటర్ అవుతుంది. యాక్చువల్గా ఇక్కడ లో ప్రెషర్స్ ఉంటాయి మనకి. లో ప్రెషర్ ఇక్కడ ఎవాపరేటర్ నుంచి వచ్చేది లో ప్రెషర్ వస్తుంది. లో ప్రెషర్ అండ్ లో టెంపరేచర్స్ ఉంటాయి. ఓకే అండి, ఆ టెంపరేచర్స్ అంటే ఇవి ఈ కంప్రెసర్లోకి ఎంటర్ అయినప్పుడు లో ప్రెషర్, లో టెంపరేచర్గా ఉంటుంది. కంప్రెసర్ ఏం చేస్తుందని చెప్పేందాక కంప్రెస్ అనే ప్రాసెస్ చేసేది. కంప్రెస్ చేయడం వల్ల ఏమైందంటే ఆల్రెడీ మన ఇక్కడ లో ప్రెషర్, లో టెంపరేచర్స్తో ఇన్పుట్గా వెళ్ళింది కాస్త ఈ కంప్రెస్ చేయడం వల్ల అవుట్పుట్ అనేది హై టెంపరేచర్, హై ప్రెషర్గా బయటకు వస్తుంది. సో అందువల్ల ఇక్కడ నేను లిక్విడ్ యొక్క కలర్ ఇండికేషన్ అనేది డిఫరెంట్గా ఇచ్చానండి. అంటే ఈ కలర్ ఇండికేషన్ ఎంతవరకు ప్రెషర్ యొక్క టెంపరేచర్స్, అవి ప్రెషర్స్ టెంపరేచర్స్ అనేవి ఒక రకంగా ఉంటాయి. ఈ ఇండికేషన్ ఆరెంజ్ కలర్ ఇండికేషన్ దగ్గర ఆ రిఫ్రిజరెంట్ యొక్క ప్రాపర్టీస్ వేరుగా ఉంటాయండి. ఓకే, ఈ కంప్రెసర్ నుంచి ఇప్పుడు బయటకి అవుట్పుట్ ఏమొచ్చింది, హై టెంపరేచర్ అండ్ హై ప్రెషర్స్ అనేవి ఆ రిఫ్రిజరెంట్ గుండి బయటకు వస్తుంది. హై టెంపరేచర్స్, హై ప్రెషర్స్తో బయటకు వస్తుంది. సో at point 2 దగ్గర మనకి హై ప్రెషర్, హై టెంపరేచర్స్ ఉంటాయండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏమైంది, హై ప్రెషర్, హై టెంపరేచర్స్ అనేవి దేంట్లోకి ఎంటర్ అవుతాయి, కండెన్సర్లోకి ఎంటర్ అవుతాయి. సెకండ్ స్టేజ్ హై ప్రెషర్స్, హై టెంపరేచర్స్ అనేవి కండెన్సర్లోకి ఎంటర్ అవుతాయి. ఓకే అండి, సో హై ప్రెషర్స్, హై టెంపరేచర్స్ అనేవి కండెన్సర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే నాకు టెంపరేచర్స్ని కూల్ చేయాలి. అక్కడ హై టెంపరేచర్, హై ప్రెషర్ ఉంది కదండి, ప్రెషర్ని కాన్స్టెంట్గా ఉంచుతారు. ప్రెషర్ని నేనేం చేంజ్ చేయకుండా ఓన్లీ టెంపరేచర్ని మాత్రమే రెడ్యూస్ చేయాలనుకుంటున్నాను ఈ కండెన్సర్లో. సో ఈ కండెన్సర్ అనేది ఏం చేస్తుందంటే హై టెంపరేచర్స్ని లో టెంపరేచర్స్గా క్రియేట్ చేస్తుంది. సో మనం దానికి ఎడిషనల్గా బయట నుంచి కొన్ని కండెన్సేషన్ ప్రాసెస్ అనేవి చేస్తాం. అవి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం అంటే కండెన్సేషన్ ప్రాసెస్ అనేవి. సో ఇక్కడ కండెన్సేషన్ ప్రాసెస్ అంటే ఏంటంటే కూల్ చేయడం. సో ఇక్కడ ఎక్కువ టెంపరేచర్స్తో లోపలికి హై టెంపరేచర్, హై ప్రెషర్తో లోపలికి ఎంటర్ అయిన రిఫ్రిజరెంట్ అనేది ఇక్కడ కూల్ అయింది. అంటే T2 అనే టెంపరేచర్ అనేది హై టెంపరేచర్స్తో లోపలికి ఎంటర్ అయిన రిఫ్రిజరెంట్ ఇక్కడ బయటకు వచ్చినప్పటికీ కాన్స్టెంట్ ప్రెషర్తో ఉంటుంది. అంటే ఇక్కడ ఎంతైతే ప్రెషర్తో ఎంటర్ అయిందో అదే ప్రెషర్ బయటకు వస్తుంది, కాన్స్టెంట్ ప్రెషర్. కానీ టెంపరేచర్ మాత్రం ఏమైంది, ఇక్కడ కూలింగ్ ప్రాసెస్ జరిగింది కాబట్టి ఆ రిఫ్రిజరెంట్కి ఇక్కడ తక్కువ టెంపరేచర్ అనేది ఉంటుంది. అంటే కొంత టెంపరేచర్ అనేది ఇక్కడ డౌన్ అయ్యి వస్తుంది. T3 అనేది కొంచెం టెంపరేచర్ తక్కువ ఉంటుంది. T2తో పోలిస్తే T3 అనేది తక్కువ టెంపరేచర్ అండి.
సో ఇక్కడ మీడియం టెంపరేచర్ అండ్ హై ప్రెషర్, ఇక్కడ నుంచి ప్రెషర్ అనేది సేమ్, హై ప్రెషర్ అనేది అంతే ఉంది. ఓకే అండి, హై ప్రెషర్ మీడియం టెంపరేచర్స్ అనేవి ఇప్పుడు ఎక్స్పాన్షన్ వాల్కి సప్లై ఇస్తాను కంటిన్యూషన్. ఓకే అండి, మీడియం టెంపరేచర్స్ హై ప్రెషర్, మీడియం టెంపరేచర్ హై ప్రెషర్ని ఎక్స్పాన్షన్ వాల్లోకి ఎంటర్ చేస్తే ఇప్పుడు ఏం చేస్తుంది, ఎక్స్పాన్షన్ వాల్ అనేది ఎక్స్పాండ్ చేస్తుంది అక్కడ. అంటే కంప్రెసర్కి ఇది క్వైట్ ఆపోజిట్గా వర్క్ చేస్తుంది. ఎక్స్పాన్షన్ వాల్ అనేది, ఎక్స్పాన్షన్ వాల్ అనేది కంప్రెసర్కి ఆపోజిట్లో వర్క్ అయింది. అంటే ఇప్పుడు ఏమి చేస్తుంది ఎక్స్పాన్షన్ వాల్, ఇక్కడ ఎక్స్పాండ్ అవ్వటం వల్ల ప్రెషర్ అనేది డౌన్ అయ్యింది. కంప్రెసర్లోనేమో ప్రెషర్ అనేది రైజ్ అయితే ఇక్కడ డౌన్ అయింది. సో ఎక్స్పాన్షన్ వల్ల మనం ఇందాక హై ప్రెషర్తో ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన లిక్విడ్ కాస్త, రిఫ్రిజరెంట్ లిక్విడ్ కాస్త ఇక్కడ లో ప్రెషర్గా మనం కన్వర్ట్ చేస్తాం. ఓకే అండి, లో ప్రెషర్గా కన్వర్ట్ చేసి ఇక్కడ మీడియం టెంపరేచర్లో ఉన్న రిఫ్రిజరెంట్ కూడా లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మనం ప్రెషర్ని డౌన్ చేయడం వల్ల ఆటోమేటిక్గా టెంపరేచర్స్ అనేవి కూడా డౌన్ అవుతాయి. ఓకే అండి, సో లో టెంపరేచర్ అనేది మనకి ఎక్స్పాన్షన్ వాళ్ళకి అవుట్లెట్గా మనకి లో టెంపరేచర్ లో ప్రెషర్ ఎంటైర్ రిఫ్రిజరేషన్ సైకిల్ మొత్తం మీద అతి తక్కువ టెంపరేచర్ ఎక్కడ ఉంటుందంటే T4 దగ్గర ఉంటుంది. అవుట్లెట్ ఆఫ్ ఏ ఎక్స్పాన్షన్ వాల్ దగ్గర లో టెంపరేచర్ ఉంటుంది. ఈ ఎంటైర్ సిస్టమ్ మొత్తం మీద అతి తక్కువ టెంపరేచర్ ఉండేది ఈ పాయింట్ దగ్గర అంటే T4 దగ్గర. ఓకే, అంటే ఎక్స్పాన్షన్ వాళ్ళకి అవుట్లెట్ దగ్గర అతి తక్కువ టెంపరేచర్ ఉంటుంది. ఓకేనా, T4 అనేది అతి తక్కువ టెంపరేచరు, T2 అనేది హై టెంపరేచర్స్. ఎంటైర్ సైకిల్ మొత్తం మీద హై టెంపరేచర్ ఎక్కడ ఉంటుందంటే అవుట్లెట్ ఆఫ్ ఏ కంప్రెసర్ దగ్గర ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. తక్కువ టెంపరేచర్ ఎక్కడ ఉంటుందంటే అవుట్లెట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ వాల్ దగ్గర తక్కువ టెంపరేచర్ ఉంటుంది. సో ఇక్కడ లో ప్రెషర్ లో టెంపరేచర్, అన్నిటికంటే తక్కువ టెంపరేచర్ అనేది తక్కువ ప్రెషర్ తక్కువ టెంపరేచర్ అనేది అవుట్లెట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ వాల్ దగ్గర ఉంటుంది. సో ఈ లో ప్రెషర్ అండ్ లో టెంపరేచర్స్ అనేవి లోపలికి ఎంటర్ అయ్యి ఇట్లా ఫ్లో అవుతూ మళ్ళీ అగైన్ కంప్రెసర్కి కనెక్షన్ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ లో ప్రెషర్ లో టెంపరేచర్స్ అనేవి రిఫ్రిజరెంట్ అనేది లోపలికి ఎంటర్ అయ్యి ఇట్లా వెళ్ళేటప్పుడు దీని సరౌండింగ్ చుట్టూ ఉన్న మన రిక్వైర్డ్ స్పేస్ కానీ బాడీని కానీ కూల్ చేసుకుంటూ వెళ్ళిద్ది. ఎలా కూల్ చేస్తుందంటే ఇక్కడ లో టెంపరేచర్స్ లో ప్రెషర్స్తో ఎంటర్ అవుద్ది కాబట్టి లో టెంపరేచర్స్, ఆ టెంపరేచర్స్ ఏంటి ఎంటైర్ సిస్టమ్ మొత్తం మీద ఇక్కడ అది లో టెంపరేచర్ అన్నాం. సో అంటే ఇక్కడ మన ఎవాపరేటర్లో మనం ఏవైతే స్టోర్ అంటే అక్కడ ఏవైతే మన మీల్స్ కానీ మన మీట్ కానీ ఫిష్ కానీ కింది, సో ఇలాంటివి మనం ఏదన్నా స్టోర్ చేసినప్పుడు వాటి యొక్క టెంపరేచర్ కన్నా ఈ రిఫ్రిజరెంట్ యొక్క టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది. సో అప్పుడు ఏమైందంటే ఆ మీట్ కానీ ఆ ఫిష్ కానీ వాటి సరౌండింగ్స్ చుట్టూ ఉన్న టెంపరేచర్ అనేది ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే అండి, సో అంటే వాటి యొక్క టెంపరేచర్స్ అనేవి ఇది అబ్జర్వ్ చేసుకొని ఇది లైట్గా ఆ పార్ట్స్ ఆ బాడీ యొక్క స్పేస్ యొక్క టెంపరేచర్స్ మొత్తాన్ని ఇది అబ్జర్వ్ చేసుకొని ఆ టెంపరేచర్స్తో ఈ రిఫ్రిజరెంట్ అనేది హై టెంపరేచర్ మళ్ళీ టెంపరేచర్ అనేది రైజ్ అవుతూ ఆ అబ్జర్వ్ చేసుకున్న టెంపరేచర్ అనేది ఇట్లా బయటికి లీవ్ అయ్యి మళ్ళీ కంప్రెసర్లోకి ఎంటర్ అయ్యింది. అదేనండి, సో అంటే లో ప్రెషర్ ఉండటం వల్ల అక్కడ మనకి హీట్ రిజెక్షన్ అనే ప్రాసెస్ బాగా జరిగిందండి. ఓకే అండి, సో ఇది రిఫ్రిజరేషన్ సైకిల్ యొక్క వర్కింగ్, విసిఆర్ రిఫ్రిజరేషన్ సైకిల్. ఓకే అండి, వేపర్ కంప్రెషన్ రిఫ్రిజరేషన్ సైకిల్ యొక్క వర్కింగ్ ఫంక్షన్ ఇది. నెక్స్ట్ అసలు రిఫ్రిజరెంట్స్ ఇప్పటి వరకు మనం చెప్పుకుంది ఏంటి, రిఫ్రిజరెంట్స్ అంటే ఏంది, refrigerants is defined as the working fluid used to remove the heat from the space or products be cooled in a refrigerating system. Okay, so refrigerants అనేవి మనం మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తున్నాము, ఇక్కడ మనకి కూలింగ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవ్వడానికి, అంతే కదండి. సో అది ఏంటి, రిఫ్రిజరెంట్ అనేది ఒక లిక్విడ్ అనమాట. ఓకే, ఒక ఫ్లూయిడ్ అనమాట. ఆ ఫ్లూయిడ్ అనేది ఏం చేస్తుంది, హీట్ రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తుంది. ఆ రిఫ్రిజరేషన్ సిస్టమ్ నుంచి హీట్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేసే లిక్విడ్ని రిఫ్రిజరెంట్స్ అంటాం. ఓకే అండి, ఇవి క్లోజ్డ్గా రిఫ్రిజరెంట్స్ అనేవి క్లోజ్డ్గా ఉంటాయండి. ఓకే అండి, క్లోజ్డ్ పైప్స్లో
ఫ్లో అవుతూ కంటిన్యూషన్గా ఫ్లో అవుతూ ఆ రిఫ్రిజరెంట్ అనేది ఉండిద్ది. రిఫ్రిజరెంట్ అనేది ఒక ఫ్లూయిడ్. ఓకే, లిక్విడ్ ఆర్ వేపర్ ఆర్ గ్యాసెస్ స్టేట్, ఏ స్టేట్లో అయినా ఉండొచ్చు అది. ఓకే, నెక్స్ట్ refrigerant produces cooling effect by absorbing heat from the products or space to be cooled in the refrigerating system. అంటే ఏంటి, ఇక్కడ ఈ ఎవాపరేటర్లో మనం ఏవైతే స్టోర్ చేసుకొని ఉంచుతామో, అంటే ఇప్పుడు మన ఫ్రిడ్జ్ తీసుకుంటే ఫ్రిడ్జ్ యొక్క డీప్ మనకి ఫ్రీజర్ ఉంది కదండి, ఆ ఫ్రీజర్ అనే దగ్గర ఎవాపరేటర్ ఉంటుంది. సో దానివల్ల మనకి ఆ ఎంటైర్ ఫ్రిడ్జ్ లోపల పార్ట్స్ మొత్తము కూల్ అవుతూ ఉంటాయి, మనం సేవ్ చేసుకొని స్టోర్ చేసుకుని ఉన్న ఐటమ్స్ మొత్తం ప్రోడక్ట్స్ అన్ని. ఓకే అండి, సో రిఫ్రిజరెంట్ అనేది ఏం చేస్తుంది, ఇక్కడ హీట్ని అబ్జార్బ్ చేసుకుని ఆ ప్రోడక్ట్స్కి ఉన్న హీట్ని అబ్జార్బ్ చేసుకొని బయటికి వెళ్ళిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే మనం స్టోర్ చేసుకుని ఉన్న ప్రోడక్ట్స్ అనేవి లో టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, తర్వాత refrigerant absorbs heat at a low temperature and low pressure in the evaporator. అదే కదండి ఇందాక నేను చెప్పింది, ఎవాపరేటర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఏముంటుంది అన్నాను, అతి తక్కువ టెంపరేచర్ అతి తక్కువ ప్రెషర్తో ఎంటర్ అయ్యింది అని చెప్పింది ఇందాక ఎవాపరేటర్లో. అదే కదా ఇక్కడ. అండ్ చేంజెస్ ఇట్స్ స్టేట్ ఫ్రమ్ లిక్విడ్ టు వేపర్ డ్యూరింగ్ ఎవాపరేషన్. అంటే ఇక్కడ లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, ఇక్కడ అంటే రిఫ్రిజరెంట్ అనేది ఇట్లా ఫ్లో అవుతూ వచ్చేటప్పుడు ఇక్కడ లిక్విడ్ స్టేట్లో అండి ఉండేది. సో లిక్విడ్ స్టేట్లో ఉండి ఆ లిక్విడ్కి తక్కువ టెంపరేచర్ తక్కువ ప్రెషర్ ఉంటుంది లిక్విడ్కి. అది లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ చుట్టూ ఉన్న ఆ ప్రోడక్ట్స్ యొక్క హీట్ అనేది అబ్జార్బ్ చేసుకోవడం వల్ల లిక్విడ్ స్టేట్లో ఉన్న రిఫ్రిజరెంట్ కాస్త ఎవాపరేషన్ స్టేట్లోకి వస్తుంది. ఓకేనా, వేపర్ స్టేట్లోకి కన్వర్ట్ అయ్యింది లిక్విడ్. వేపర్ స్టేట్లోకి వచ్చి బయటికి ఇట్లా వేపర్ స్టేట్లో బయటికి లీవ్ అయింది. ఓకేనా, సో ఇది రిఫ్రిజరెంట్. Refrigerant rejects heat at high temperature and high pressure in the condenser and changes its state from vapor to liquid during condensation. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఎట్ పాయింట్ 2 దగ్గర మీకు ఏం చెప్పాను, హై టెంపరేచర్ హై ప్రెషర్స్ ఉంటాయి అని చెప్పాను. ఎట్ పాయింట్ 4 దగ్గర లో టెంపరేచర్ లో ప్రెషర్ ఉంటుంది. ఎంటైర్ సిస్టమ్ మొత్తం మీద 4 అనే దగ్గర లో టెంపరేచర్ లో ప్రెషర్, అట్ పాయింట్ 2 దగ్గర హై ప్రెషర్ హై టెంపరేచర్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి హీట్, ఇక్కడ రిఫ్రిజరేషన్, ఇక్కడ మనకి రిఫ్రిజరెంట్స్ యొక్క హీట్ అనేది ఇక్కడ బయటికి రిజెక్ట్ అయ్యేది కండెన్సేషన్లో. ఓకే అండి, చెప్తుంది అది రిజెక్ట్స్ హీట్ అట్ హై టెంపరేచర్ అండ్ హై ప్రెషర్ ఇన్ ది కండెన్సర్. కండెన్స్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు హై ప్రెషర్ హై టెంపరేచర్స్తో వెళ్ళినప్పుడు అక్కడ ఆ రిఫ్రిజరెంట్ యొక్క హీట్ని బయటికి రిజెక్ట్ అయ్యింది. దేనివల్ల అంటే కండెన్సేషన్ ప్రాసెస్. సో ఇక్కడ ఏమైంది, ఎక్కువ వేపర్ స్టేట్లో ఉన్న రిఫ్రిజరెంట్ కాస్త ఇక్కడ లిక్విడ్గా కన్వర్ట్ అయ్యింది. కానీ అవుట్పుట్గా వచ్చేటప్పటికి ఇక్కడ లిక్విడ్ ఫామ్లోకి చేంజ్ అయ్యి వస్తుంది రిఫ్రిజరెంట్ అనేది. ఓకే అండి, సో మనం మెయిన్గా ఇక్కడ రిఫ్రిజరెంట్ అనేది ఇక్కడ ఫ్లో అవుతుంది కదండి పైప్స్లో. ఈ రిఫ్రిజరెంట్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని ఎక్కువగా యూజ్ చేసే రిఫ్రిజరెంట్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే అమ్మోనియా, కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, ఎయిర్, కాల్షియం క్లోరైడ్, ప్రొపలిన్ గ్లైకాల్. ఓకే అండి, ఇవన్నీ కూడా రిఫ్రిజరెంట్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్. ఓకే, రిఫ్రిజరెంట్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, అమ్మోనియా, కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, ఎయిర్, కాల్షియం క్లోరైడ్, ప్రొపలిన్ గ్లైకాల్ అండ్ ఫ్రియాన్స్, ఇట్లా చాలా ఉండేయండి. అవి కూడా ఇవాళ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డిఫరెంట్ టైప్స్ అనేవి. ఓకే, సెలెక్షన్ ఆఫ్ రిఫ్రిజరెంట్స్. ఏ విధంగా రిఫ్రిజరెంట్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, ప్రాపర్ సెలెక్షన్ అనేది ఏ విధంగా చేయాలి. The following factors to be considered for the selection of proper refrigerant for the given application. సో మన అవసరానికి తగ్గట్టు ఒక మంచి కరెక్ట్ అయిన రిఫ్రిజరెంట్ని ఎలా మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే వాటి కొన్ని ఫ్యాక్టర్స్ అని దృష్టిలో పెట్టుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఆ ఫ్యాక్టర్స్ ఏంటి, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది సెలెక్షన్ ఆఫ్ రిఫ్రిజరెంట్స్ ఆర్ థర్మోడైనమిక్, ఫిజికల్, కెమికల్ అండ్ సేఫ్టీ ప్రాపర్టీస్. అంటే రిఫ్రిజరెంట్స్ని, అంటే ఇందాక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిఫ్రిజరెంట్స్ చూపించిన ఎగ్జాంపుల్స్, అమ్మోనియా ఉంది, వాటర్ ఉంది, ఎయిర్ ఉంది,
ఇవన్నీ రిఫ్రిజరెంట్స్ ఉన్నాయి. అందులో వాటర్ ఎప్పుడు తీసుకోవాలి, ఎయిర్ ఎప్పుడు తీసుకోవాలి, కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడు తీసుకోవాలి, ఓకేనా, అమ్మోనియా ఎప్పుడు తీసుకోవాలి, బ్రైన్స్ అనేవి ఎప్పుడు తీసుకోవాలి, ఎట్లా అవి ఎప్పుడు తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి అనేది డిపెండ్స్ అపాన్ థర్మోడైనమిక్ ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ అండ్ సేఫ్టీ ప్రాపర్టీస్. వీటిని బేస్ చేసుకొని రిఫ్రిజరెంట్ టైప్ని సెలెక్ట్ చేస్తాం. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రెషర్ రేషియో అంటే లో టెంపరేచర్ అండ్ హై టెంపరేచర్స్ ఉంటాయి కదండి. మనకి ఇక్కడ మెయిన్గా 2 ప్రెషర్స్ అనేవి మెయింటైన్ చేస్తాం. ఓకే అండి. లో ప్రెషర్స్ అనేవి ఎక్కడ మెయింటైన్ చేస్తాము, అట్ ఎక్స్పాన్షన్ వాల్ దగ్గర. మనకి ఎక్స్పాన్షన్ వాల్ నుంచి అవుట్లెట్ వస్తుందండి. సో ఎక్స్పాన్షన్ వాల్ దగ్గర మనకి ఎక్స్పాన్షన్ వాల్ టు ఎవాపరేటర్లో మనకి లో ప్రెషర్స్ ఉంటాయి. అదే హై ప్రెషర్స్ ఎక్కడ ఉంటాయి, కంప్రెసర్ నుంచి కండెన్సర్ దగ్గర హై ప్రెషర్స్ ఉంటాయి. సో ఆ ప్రెషర్స్ రేషియోని బేస్ చేసుకొని, ఓకేనా, ఆపరేటింగ్ ప్రెషర్స్ని బేస్ చేసుకొని రిఫ్రిజరెంట్స్ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఆయిల్ మిసిబిలిటీ అంటే మిక్సింగ్. ఇక్కడ మిశ్రమం రేషియోని, అదేవిధంగా టెంపరేచర్ రిక్వైర్డ్ ఇన్ ది ఎవాపరేటర్లో మనకి ఎంత టెంపరేచర్ని మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏసీ తీసుకోండి, హౌస్ పర్పస్ మనం యూజ్ చేసే ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ తీసుకుంటే, ఆ ఎయిర్ కండిషనింగ్ సిస్టంలో కూడా రిఫ్రిజరెంట్ అనేది ఉండిద్ది. మనం రెగ్యులర్ లైఫ్లో మనం అనుకునేది దాన్ని గ్యాస్ అంటాం. ఓకే అండి. ఆ గ్యాస్ అనేది మనకి మెయిన్గా ఏ టైప్ ఆఫ్ గ్యాస్ వాడతాం అంటే, మనకి అక్కడ మన ఆ ఎయిర్ కండిషనింగ్ సిస్టంలో మనం లో టెంపరేచర్, అన్నిటికంటే లో టెంపరేచర్ అంత, హై టెంపరేచర్ అంత, ఆ టెంపరేచర్స్ మన యొక్క రిక్వైర్మెంట్ టెంపరేచర్ని తగ్గట్టు ఆ టెంపరేచర్స్ని మెయింటైన్ అవ్వాలంటే మనకి ఏ టైప్ ఆఫ్ రిఫ్రిజరెంట్ వాడితే ఆ టెంపరేచర్స్ రీచ్ అయ్యింది. అక్కడ మనకి మొత్తం జరిగేది ఎవాపరేటర్ అండి. మెయిన్గా ఇక్కడ మనకి కూల్ చేసేది ఎవాపరేటర్. సో ఆ ఎవాపరేటర్లో ఉండే టెంపరేచర్ రేంజ్ అనేది బేస్ చేసుకొని నాకు రిఫ్రిజరెంట్ యొక్క టైప్ని సెలెక్ట్ చేస్తాను. స్పేస్ లిమిటేషన్స్. సో స్పేస్ లిమిటేషన్స్ అంటే ఏంది, సైజ్. నువ్వు ఇప్పుడు ఫ్రిడ్జ్ అనేది తీసుకోండి, ఏసీ అనేది తీసుకోండి. ఇప్పుడు ఫ్రిడ్జ్ అంత సైజు ఏసీ చేసామనుకోండి, ఏసీ కూడా సేమ్ ఎయిర్ కండిషనర్ కూడా మన ఫ్రిడ్జ్ అంత సైజులో కనుక ఎయిర్ కండిషనర్ ఉంటే మనకి అక్కడ ఇన్స్టాల్ చేసుకోవడానికి, ఆ బెడ్రూమ్లో ఇన్స్టాల్ చేసుకోవడానికి చాలా స్పేస్ అనేది అదే కన్జ్యూమ్ చేస్తుంది. సో అందుకని మనకి కొన్ని రిఫ్రిజరెంట్స్ వాడటం వల్ల స్పేస్ని రెడ్యూస్ చేయొచ్చు దాని డిజైన్లో. సో అందుకని మనకి మనం ఏ రిఫ్రిజరేషన్ సిస్టమ్ అనేది తయారు చేయాలనుకున్నా ఆ సిస్టమ్ యొక్క స్పేస్ అవైలబిలిటీని బట్టి, సైజ్ మనకి ఎంత స్పేస్ అవైలబిలిటీలో ఉందో స్పేస్ని బట్టి రిఫ్రిజరెంట్ యొక్క టైప్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ టైప్ ఆఫ్ అప్లికేషన్ అంటే మనం ఇది ఆ రిఫ్రిజరెంట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం అంటే అది ఇండస్ట్రియల్ పర్పస్కి వాడుతున్నామా, కమర్షియల్ పర్పసా, డొమెస్టిక్ పర్పసా. ఓకేనా. డొమెస్టిక్ పర్పస్ అంటే మన హౌస్లో యూజ్ చేసే ఎయిర్ కండిషనర్స్ కానీ లేదంటే ఫ్రిడ్జెస్ కానీ వాటిని యూజ్ చేసే రిఫ్రిజరెంట్ డొమెస్టిక్. కమర్షియల్ వచ్చేటప్పటికి ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ వచ్చేటప్పటికి మన కోల్డ్ స్టోరేజెస్ తీసుకోండి. కోల్డ్ స్టోరేజెస్ కానీ లేదు మనకి వెజిటబుల్స్ స్టోరేజ్ చేసేవి కానీ లేదు మీట్, ఫిష్ ఇట్లా మనకి స్టోర్ చేసే కోల్డ్ స్టోరేజెస్ అన్నీ కమర్షియల్ టైప్కి వస్తాయి. ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కూడా సేమ్ అవే. సో ఆ స్టోరేజెస్ లార్జ్ కెపాసిటీ స్టోరేజెస్ మనకి ఇండస్ట్రీలో వాడే వాటికి అక్కడ డిఫరెంట్. డొమెస్టిక్ వాటికి అయితే ఒక రకంగా మనకి సింపుల్గా స్ట్రక్చర్, సింపుల్ కన్స్ట్రక్షన్ ఉంటుంది రిఫ్రిజరేషన్ సిస్టమ్ అనేది. అండ్ కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో అయితే దాని యొక్క కన్స్ట్రక్షన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి దాంట్లో యూజ్ చేసే రిఫ్రిజరెంట్స్ కూడా డిఫరెంట్గా యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ టాపిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ రిఫ్రిజరెంట్స్. మనకి మెయిన్ రిక్వైర్మెంట్స్ ఏంటి, రిఫ్రిజరెంట్స్కి ఎలాంటి రిక్వైర్మెంట్స్ మనకు కావాలి, ఓకేనా. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రాపర్టీస్, ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉండాలి ఆ రిఫ్రిజరెంట్కి అంటే ద రిఫ్రిజరెంట్స్ యూజ్డ్ ఫర్ రిఫ్రిజరేషన్ పర్పస్ మస్ట్ మీట్ ది ఫాలోయింగ్ రిక్వైర్మెంట్స్. ఓకేనా. ఫస్ట్ పాయింట్,
is the refrigerant should have low boiling point. It is very important for refrigerant. Okay, refrigerant should have low boiling point. అంటే బాయిలింగ్ పాయింట్, ఫ్రీజింగ్ పాయింట్స్ మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకుంటే వాటర్కి బాయిలింగ్ పాయింట్ ఎంత 100 డిగ్రీ సెల్సియస్, ఫ్రీజింగ్ పాయింట్ ఎంత వాటర్కి 0 డిగ్రీ సెల్సియస్. ఓకే అండి. సో మనకి అదేవిధంగా రిఫ్రిజరెంట్స్ కూడా బాయిలింగ్ పాయింట్ అనేది తక్కువ ఉంటే మనకి బెస్ట్ రిఫ్రిజరెంట్ అండి. ఓకే అండి. బాయిలింగ్ పాయింట్ అంటే తక్కువ ఉండాలి. ఓకేనా, అప్పుడు అది రిఫ్రిజరెంట్ మనకి కరెక్ట్గా వర్క్ అయ్యింది. లో బాయిలింగ్ పాయింట్ ఉండాలి రిఫ్రిజరెంట్కి. అదేవిధంగా లో ఫ్రీజింగ్ పాయింట్ ఉండాలి. ఓకే అండి. సో ఫ్రీజింగ్ పాయింట్ టెంపరేచర్ అంటే త్వరగా మనకి ఫ్రీజింగ్ టెంపరేచర్ అనేవి కూడా తక్కువ ఉండాలి. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్. స్పెసిఫిక్ హీట్ ఇట్ మస్ట్ హ్యావ్ లో స్పెసిఫిక్ హీట్. సో మనకి స్పెసిఫిక్ హీట్ అనేది తక్కువ ఉండాలి ఇది కూడా. సో స్పెసిఫిక్ హీట్ అనేది కనుక తక్కువ ఉంటే హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అనేది ఫాస్ట్గా ఉండిద్ది. ఓకేనా, అంటే అమౌంట్ ఆఫ్ హీట్ రిజెక్షన్ అనేది చాలా హైగా ఉండిద్ది లో స్పెసిఫిక్ హీట్స్ అయితే. ఓకే అండి. ఆల్రెడీ మనం ఎస్టర్డే క్లాస్లో ప్రాబ్లమ్స్ కూడా చేసాం స్పెసిఫిక్ హీట్స్ మీద, కోల్డ్ స్టోరేజ్ కెపాసిటీస్ మీద ప్రాబ్లమ్స్ చేసినప్పుడు స్పెసిఫిక్ హీట్స్ అనేవి అప్పుడు యూజ్ చేసాం, C1 C2 వాల్యూస్. ఓకే, అదేవిధంగా ఇట్ మస్ట్ పొసెస్ హై లేటెంట్ హీట్ ఆఫ్ ఎవాపరేషన్. సో లేటెంట్ హీట్ అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ ఫేజ్ అనేది చేంజ్ అయ్యేటప్పుడు అక్కడ మనకి వచ్చేదాన్ని లేటెంట్ హీట్ అంటాం. కాన్స్టెంట్ ఒకే టెంపరేచర్ని మెయింటైన్ అవుతూ ఫేజ్ అనేది చేంజ్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకుంటే ఫ్రీజింగ్ పాయింట్ దగ్గర మనకి ఫ్రీజింగ్ పాయింట్ ఎంత ఉంది వాటర్కి 0 డిగ్రీ సెల్సియస్. 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర వాటర్ ఐస్గా కన్వర్ట్ అయ్యింది. అర్థమైందండి. వాటర్ అనేది ఐస్గా కన్వర్ట్ అయ్యింది, లేదంటే ఐస్ వాటర్గా కన్వర్ట్ చేయొచ్చు. అక్కడ అంటే దాని యొక్క రూపం అనేది చేంజ్ అవుతుంది, కానీ ఎలాంటి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేయట్లేదు, డిక్రీజ్ చేయకుండా పర్టికులర్ ఆ ఫ్రీజింగ్ పాయింట్ టెంపరేచర్ దగ్గర మనకి హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా, సో దాన్ని లేటెంట్ హీట్ అంటాం. లేటెంట్ హీట్ని మనం HFGగా లాస్ట్ టైం ప్రాబ్లమ్స్లో తీసుకున్నాం, HFG. నెక్స్ట్ ద రిఫ్రిజరెంట్ మస్ట్ గివ్ హై COP. COP మీన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్. రిఫ్రిజరేషన్ సిస్టమ్ యొక్క ఎఫెక్టివ్నెస్ ఆర్ ఎఫిషియన్సీని మనం దేంట్లో చూపిస్తాం, COPలో చూపిస్తాం. రిఫ్రిజరేషన్ యొక్క ఎఫెక్టివ్నెస్ని COPలో చూపిస్తాం, అంటే కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్. ఓకే అండి. 70%, 60% అంటే దాని యొక్క రిఫ్రిజరేషన్ యొక్క కెపాసిటీని కానీ ఇవన్నీ మనకి ఫైండ్ అవుట్ చేయాలంటే COPయే మనకి మెయిన్ అండి. సో రిఫ్రిజరేషన్ యొక్క ఎఫెక్టివ్నెస్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి COPలో చూపిస్తాం. ఓకేనా. సో ద రిఫ్రిజరెంట్ మస్ట్ హ్యావ్ హై క్రిటికల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. సో రిఫ్రిజరెంట్స్ అనేవి ఎక్కువ క్రిటికల్ అంటే హై క్రిటికల్ టెంపరేచర్, హై ప్రెషర్స్ అనేవి ఉండాలి రిఫ్రిజరెంట్కి. అదేవిధంగా ద రిఫ్రిజరెంట్ షుడ్ హ్యావ్ లో స్పెసిఫిక్ వాల్యూమ్. ఓకే అండి. ద రిఫ్రిజరెంట్ షుడ్ హ్యావ్ లో స్పెసిఫిక్ వాల్యూమ్. తక్కువ స్పెసిఫిక్ వాల్యూమ్ ఉంటే మనకి అక్కడ కరెక్ట్గా వర్క్ అయింది. ద రిఫ్రిజరెంట్ మస్ట్ హ్యావ్ హై థర్మల్ కండక్టివిటీ. సో రిఫ్రిజరెంట్స్కి థర్మల్ కండక్టివిటీ అనే ప్రాపర్టీ ఎక్కువగా ఉండాలి. సో ఆల్రెడీ మీకు తెలుసు కండక్షన్ అంటే వన్ సర్ఫేస్ నుంచి అనదర్ సర్ఫేస్కి మనకి ట్రాన్స్ఫర్ అయ్యేదాన్ని కండక్షన్ అంటాం. సో ఇక్కడ థర్మల్ కండక్షన్ అంటే థర్మల్ అంటే హీట్. సో హీట్ అనేది మనకి ఫాస్ట్గా వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో ఆ ప్రాపర్టీ, ఆ థర్మల్ కండక్టివిటీ అనే ప్రాపర్టీ మనకి హైగా ఉండాలి, అంతే కదండి. ఇప్పుడు మనకి ఎవాపరేటర్లో మన యొక్క ప్రొడక్ట్స్ని స్టోర్ చేసి ఉంచాం, ఫిష్ కానీ మీట్ కానీ. సో వాటి యొక్క ఫిష్ కానీ మీట్ యొక్క టెంపరేచర్స్ని ఫాస్ట్గా ఈ రిఫ్రిజరెంట్స్ అనేవి అబ్జార్బ్ చేసుకొని ఆ అబ్జార్బ్ చేసుకున్న హీట్ని బయటికి త్వరగా రిజెక్ట్ చేయాలి సరౌండింగ్స్కి. అంటే ఆ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా ఉంటే మనకి కూలింగ్ ఎఫెక్ట్ అనేది చాలా ఫాస్ట్గా జరిగింది. సో ఆ ప్రాసెస్ అనేది కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఫాస్ట్గా జరగాలంటే రిఫ్రిజరెంట్కి
హై థర్మల్ కండక్టివిటీ అనే ప్రాపర్టీ ఉండాలి. అంటే కూలింగ్ చేసే కెపాసిటీ అనేది థర్మల్ కండక్టివిటీ ప్రాపర్టీని బేస్ చేసుకుని ఉంటుంది. సో రిఫ్రిజరెంట్స్ మస్ట్ హ్యావ్ హై థర్మల్ కండక్టివిటీ. థర్మల్ కండక్షన్ అంటే థర్మల్ కండక్టివిటీలో ఏం జరిగింది, థర్మల్ కండక్షన్ జరిగింది. అంటే హీట్ అనేది వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయింది. ఓకేనా, ఆ హీట్ అనేది వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయ్యే ప్రాపర్టీ అనేది చాలా ఎక్కువగా ఉంటే మనకి ఆ రిఫ్రిజరెంట్ అనేది బెస్ట్ కూలింగ్ ఎఫెక్ట్ని ఇస్తుంది. ఓకే అండి. సో ద రిఫ్రిజరెంట్ షుడ్ నాట్ బి టాక్సిక్, కరోజివ్, ఫ్లేమబుల్ అండ్ ఎక్స్ప్లోజివ్. అంటే ఆ రిఫ్రిజరెంట్ మనం ఏవైతే యూజ్ చేస్తున్నామో రిఫ్రిజరెంట్స్గా, ఆ రిఫ్రిజరెంట్స్ అనేవి ఎక్స్ప్లోజివ్ అయి ఉండకూడదు, అంటే పేలేటువంటి స్వభావాన్ని కలిగి ఉండకూడదు. అదేవిధంగా ఫ్లేమబుల్ అంటే మండే స్వభావాన్ని కూడా కలిగి ఉండకూడదు. కరోజివ్ అంటే మనకి రస్ట్ కానీ లేదంటే మనకి ఏదన్నా తుప్పు పట్టే స్వభావం కానీ, ఓకేనా, దాని యొక్క సర్ఫేస్ని స్పాయిల్ చేసే స్వభావాన్ని, అంటే మనం అక్కడ క్లోజ్డ్ పైప్స్లో రిఫ్రిజరెంట్స్ అనేవి ఫ్లో అవుతూ ఉంటాయి, ఆ పైప్స్ని అంటే డ్యామేజ్ చేసే విధంగా ఉండకూడదు. ఓకే అండి. టాక్సిక్ విషపూరితమై ఉండకూడదు. ఓకే అండి. సో రిఫ్రిజరెంట్స్కి మెయిన్, కానీ మన రియల్ లైఫ్లో అయితే ఫ్లేమబుల్, ఎక్స్ప్లోజివ్, టాక్సిక్ ఇవి లేకుండా అంటే కొంచెం కష్టమే. సో మన మోస్ట్లీ రిఫ్రిజరెంట్స్ మనం ఇప్పుడు యూజ్ చేసే రిఫ్రిజరెంట్స్ అన్నీ కూడా గ్యాసెస్. ఆ గ్యాసెస్ అనేవి ఫ్లేమబుల్ అండ్ ఎక్స్ప్లోజివ్. ఇప్పుడు మనం యూజ్ చేసే రిఫ్రిజరెంట్స్ అన్ని ఆల్మోస్ట్ ఫ్లేమబుల్, ఎక్స్ప్లోజివ్ అండ్ టాక్సిక్. And last point is the refrigerant must be cheap and readily available. సో మనం యూజ్ చేసే రిఫ్రిజరెంట్స్ అనేవి వాటి యొక్క కాస్ట్ అనేది మనకి తక్కువలో అవైలబిలిటీలో ఉండాలి, తక్కువ కాస్ట్లో. అండ్ రెడీలీ అవైలబుల్ అంటే మన మార్కెట్లో ఇప్పుడు మనకి ఫ్రిడ్జ్లో కానీ లేదంటే ఎయిర్ కండిషనర్స్లో యూజ్ చేసే ఆ గ్యాస్ అనేది అయిపోయినప్పుడు ఆ కూలింగ్ ఎఫెక్ట్ అనేది తగ్గిపోద్ది. ఆ కూలింగ్ ఎఫెక్ట్ కోసం మళ్ళీ గ్యాస్ని రీఫిల్ చేస్తాం. ఆ రీఫిల్ చేసినప్పుడు ఆ గ్యాస్ అనేది ఇప్పుడు మార్కెట్కి వెళ్తే, అంటే మనకి టౌన్కి వెళ్ళినప్పుడు ఈజీగా దొరికే విధంగా ఉండాలి అన్ని చోట్ల. అదేవిధంగా తక్కువ కాస్ట్లో దొరికే విధంగా ఉంటే ఆ రిఫ్రిజరెంట్స్ అనేవి యూజ్ చేసుకోవడానికి మనకి కొంచెం ఫైనాన్షియల్గా, ఎకనామిక్గా కొంచెం బాగుంటుంది. ఓకేనా. ఇవన్నీ మెయిన్ రిక్వైర్మెంట్స్. రిఫ్రిజరెంట్కి ఎలాంటి ఉండాలి, ఓకే, మనం యూజ్ చేయాలంటే రిఫ్రిజరెంట్ని మనం యూజ్ చేయాలంటే ఆ రిఫ్రిజరెంట్స్కి ఉండాల్సిన కొన్ని క్వాలిటీస్ అన్నమాట ఇవన్నీ, సింపుల్గా చెప్పాలంటే. ఓకే ఓకే క్లాసిఫికేషన్ ఆఫ్ రిఫ్రిజరెంట్స్. నెక్స్ట్ క్లాస్లో మీకు, రేపటి క్లాస్లో రిఫ్రిజరెంట్స్ని ఏ విధంగా క్లాసిఫై చేస్తాం, వాటికి ఎగ్జాంపుల్స్, అదేవిధంగా వాటికి ఉన్న మెకానికల్ వాటికి ఉన్న ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ ఏంటి, ఓకేనా. ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన ఇందాక ఆ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ కానీ మొత్తం మనం డిస్కస్ చేద్దాం రేపటి క్లాస్లో. మెయిన్గా రిఫ్రిజరెంట్స్ని 2 టైప్స్గా క్లాసిఫై చేశారు, ప్రైమరీ రిఫ్రిజరెంట్స్ అండ్ సెకండరీ రిఫ్రిజరెంట్స్. సో వీటి గురించి, వీటిలో ఉన్న ఎగ్జాంపుల్స్, అంటే ప్రైమరీ రిఫ్రిజరెంట్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, సెకండరీ రిఫ్రిజరెంట్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో నేను కంటిన్యూ చేస్తాను. ఓకే సెషన్ని క్లోజ్ చేస్తున్నాను ఇవాళ. థ్యాంక్ యూ.